తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం మంగళవారం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరతారు. సింగపూర్ దావోస్లో పర్యటించనున్నారు. 14, 15 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ముఖ్యమంత్రితో పాటు ఆస్ట్రేలియాకు సిఎస్ శాంతి కుమారి ఇంకా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెళ్లనున్నారు. ఈ బృందం క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది. జనవరి 16న ఆస్ట్రేలియా నుంచి సింగపూర్కు వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లోని క్రీడా ప్రాంగణాలను పరిశీలించనుంది. జనవరి 20వ తేదీ నుంచి 24 వరకు దావోస్లో పర్యటిస్తారు. అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరవుతుంది. దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షికోత్సవ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 23 వరకు సీఎం రేవంత్తో పాటు ఐటీ ఇంకా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఆ సదస్సులో పాల్గొనున్నారు. 2024లో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు 40,000 కోట్లకు పైగానే పెట్టుబడులు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది. అవి కార్యరూపం దాల్చి వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ప్రస్తుత దావోస్ పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దావోస్లో 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంటే దాదాపుగా 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం జనవరి 21 నుంచి హాజరవుతుంది. 23 వరకు దావోస్లో పర్యటించనుంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్తో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర అధికారులు కూడా హాజరు కాబోతున్నారు.